హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈ రోజు అందరము కాస్త లేట్ గా లేసాము. స్కూల్ ఉంది, స్కూల్ కి వెళ్ళిపోతారా? ఓకే, కానీ ఈ రోజు నీకు ఒక సర్ప్రైజ్ కావాలా? సర్ప్రైజ్ చెప్పాలా? ఈ రోజు స్కూల్ లేదు, హాలిడే. నీకు హాలిడే ఇష్టమా, స్కూల్ డేస్ ఇష్టమా? హాలిడే ఇష్టమా నీకమ్మా? చిన్ను ఏమి స్కూల్ కి వెళ్ళడం ఇష్టం ఉండదా? మా వాళ్ళు బ్రష్లు చేయడం కూడా అయిపోయింది. కొంచెం బ్రౌన్ బ్రెడ్ ఉందనమాట. బ్రౌన్ బ్రెడ్, పీనట్ బటర్ ఈ రోజు మా పిల్లల బ్రేక్ఫాస్ట్. ఓయ్, బ్రెడ్ స్క్వేర్ షేప్ లో ఉంది. ఎస్, నంబర్ బ్లాక్స్ లాగా ఉందా? అందాక ఇది తినండి, తర్వాత మళ్ళీ అమ్మ మిగతా రెండింటికి కూడా రాసిస్తుంది. మా పిల్లలు అక్కడ బ్రెడ్ తింటున్నారు, నేనేమో హాట్ వాటర్ లో కొంచెం హనీ అలాగే లెమన్ వేసుకొని అయితే తీసుకుని వచ్చిన. నేను తాగేస్తాను ఈ వాటర్. మా బావకి ఈ రోజు సెలవు అనమాట, వీక్లీ ఆఫ్. మా పిల్లలకేమో నార్మల్ గా సెలవు అనమాట. అరే అరే, నీకు మీసాలు వచ్చాయిరా? మూతి చూడు, మూతి అటు తిప్ప. మా బావ ఇంక పడుకునే ఉన్నారు. ఒకసారి లేపాను, ఇంక లేగలేదు, వదిలేసాను. మా పని మేము చేసుకుంటున్నాము. ఆల్రెడీ ఒక్కొక్క బ్రెడ్ తినేశారు, ఇది రెండోది అనమాట బ్రెడ్లు. నాన్న బ్రేక్ఫాస్ట్, నాన్న ఇంక బొజ్జని లెగ్సాక నాన్న బ్రేక్ఫాస్ట్ ఏం తింటానంటారో దాన్ని బట్టి. గుడ్ మార్నింగ్. ఇంకా కళ్ళు లేక ఇప్పుడు టైం 9:30 అయిపోతుంది. ఇంక మా బావకి కళ్ళు లెగట్లేదు. నువ్వు ఎప్పుడు లెగిస్తావా అని నీకోసమే వెయిటింగ్ నాయనా. కూరగాయలు ఏం లేవు, ఎటు వండేద్దామన్నా. ఈ టైంలో రివర్ సైడ్ వెళ్తే ఎటు ఉండవు, ఇంక నువ్వు మార్కెట్ కి వెళ్ళి తేవాల్సిందే. అబ్బో, ఇంగ్లీష్ ఎంత కాదు, వేస్తాంతే. ఉన్నాడు బొడంకేలాగా. ఈడికి వచ్చేసింది ఇంగ్లీష్. ఈడంత ఇంగ్లీష్ నాకు వచ్చినా సరే నేను ఎక్కడికో వెళ్ళిపోదును. ఏంటి దేవుడానా, ఇది అక్కడ నేర్చుకున్నావురా కొత్తగా? టిఫిన్ కింద బ్రెడ్ తినేశారు. ఇంకా మా పిల్లలు ఆటలు స్టార్ట్ చేశారు. మా బావేమో టిఫిన్ లోకి దోశలు వేయమన్నారు. ఇదిగోండి దోశలు వేస్తాను. ఇంకా ఆల్రెడీ నేను నైట్ మేము దోశలు వేసుకునే తిన్నాము. నేను నైట్ చట్నీ కొంచెం ఉంది, మా బావకి ఇది సరిపోద్ది కాబట్టి ఇంకా చట్నీ ఏం చేయట్లేదు. రెండే దోశలు వేయమన్నారు. ఎన్నంటే అన్ని వేయాలి, ఎక్స్ట్రా వేసిన తిండ్రు మళ్ళీ. మా బావకి 2 దోశలు అయితే రెడీ అయిపోయాయి. మా బావ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. బ్లాక్ కాఫీ చేయాలా? అది నేను నైట్ చట్నీ. నువ్వు అక్కడికే కాదు సరిపోద్ది అనేసి మరి ఎక్స్ట్రాగా ఇంకేం చేయలే. నువ్వు తిన్న 2 దోశలు కాదు సరిపోద్ది. నేను హాట్ వాటర్ లో నిమ్మకాయ చెక్క అలాగే కొంచెం హనీ వేసుకొని వాటర్ తాగేసా. నేను వెయిట్ తగ్గట్లేదు అనేసి మా బావ నాకు ఎక్టాలు చేస్తున్నారు. నాకు తగ్గిపోవాలి, నేను కూడా 50 కేజీలకు వచ్చేయాలి. 50 కేజీలు అనగానే మా బావ ఎలా చూసారు. రెడీ తీసుకోండి సార్. థ్యాంక్ యూ మేడం. ఇది అగారో ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బర్, రాయల్ మోడల్. 1 ఇయర్ వారంటీతో వస్తుంది. దీంతో మనం వుడ్, కిచెన్, బాత్రూమ్, టైల్స్, ఫ్లోర్ అన్ని క్లీన్ చేసుకోవచ్చు. ఇందులో మనకి మెయిన్ యూనిట్ తో పాటు ఎక్స్టెన్షన్ రాడ్స్ వస్తాయి. దాంతో పాటు ఇంకొన్ని అటాచ్మెంట్స్ కూడా వస్తాయి. లార్జ్ బ్రిజిల్ బ్రష్, ఫైబర్ స్పాంజ్ బ్రష్, వూల్ క్లాత్ బ్రష్, లార్జ్ స్పాంజ్ బ్రష్, క్లాత్ బ్రష్, పాయింటెడ్ బ్రిజిల్ బ్రష్, స్మాల్ బ్రిజిల్ బ్రష్. ఇది వెల్క్రో హెడ్. దీంతో పాటు టైప్ సి కేబుల్ అండ్ ఒక వాల్ మౌంట్ కూడా వచ్చాయి. ఇది పవర్ ఆన్ ఆఫ్ బటన్. ఇది బ్యాటరీ లెవెల్ ఇండికేటర్. కింద టైప్ సి పోర్ట్ వచ్చింది, దీనిలో కేబుల్ పెట్టి ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇది 2 స్పీడ్ ఆప్షన్స్ తో వస్తుంది. పవర్ బటన్ ని ఫస్ట్ టైం ప్రెస్ చేస్తే హై స్పీడ్, సెకండ్ టైం ప్రెస్ చేస్తే లో స్పీడ్ తిరుగుతుంది. ఈ వెల్క్రో హెడ్ ని డైరెక్ట్ గా ఇలా మెయిన్ యూనిట్ కి అటాచ్ చేసుకోవచ్చు. ఈ వెల్క్రో హెడ్ కి ఫైబర్ స్పాంజ్ బ్రష్ ని ఇలా అంటిస్తే అతుక్కుపోతుంది. ఇంకా పవర్ ఆన్ చేస్తే ఈ విధంగా తిరుగుతుంది. మిగిలిన ఈ 3 అటాచ్మెంట్స్ ని కూడాను ఈ వెల్క్రో హెడ్ కి అంటించుకోవడమే. ఈ వెల్క్రో హెడ్ ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు, గట్టిగా లాగితే చాలా వచ్చేస్తుంది. బ్రిజల్స్ తో వచ్చిన 3 అటాచ్మెంట్స్ ని కూడా మనం డైరెక్ట్ గా మెయిన్ యూనిట్ కి అటాచ్ చేసుకోవచ్చు. మెయిన్ యూనిట్ కి ఎక్స్టెన్షన్ రాడ్స్ ని ఇలా అటాచ్ చేసుకుని మన హైట్ కి తగ్గట్టు మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. వాల్ మౌంట్ కి ఇలా ఎక్స్టెన్షన్ రాడ్ పెట్టుకొని మనం వాల్ కి హ్యాంగ్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ లార్జ్ బ్రిజిల్ బ్రష్ ని ఫ్లోర్ మీద యూజ్ చేయాలనుకుంటున్నాను. కొంచెం ఫ్లోర్ క్లీనర్ వేసి నేనైతే క్లీన్ చేసుకున్నాను. దీంతో మనం నిల్చొనే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత క్లాత్ బ్రష్ ని యూజ్ చేసి తడేమీ లేకుండా మొత్తం క్లీన్ చేశాను. తర్వాత మా వాష్ బేసిన్ దగ్గర ఉన్న మిర్రర్ క్లీన్ చేయడానికని నేను లార్జ్ స్పాంజ్ బ్రష్ యూజ్ చేశాను. ఈ లార్జ్ స్పాంజ్ బ్రష్ తో మిర్రర్స్, గ్లాస్ విండోస్, ఏమైనా గ్లాస్ ఐటమ్స్ లాంటివి క్లీన్ చేసినప్పుడు వాటి మీద గీతలు ఏమీ పడకుండా చాలా బాగా క్లీన్ చేస్తుంది. వాష్ బేసిన్ దగ్గర హ్యాండ్ వాష్లు,
ఫేస్ వాష్ లో పెట్టుకోవడానికని ఒక చిన్న స్టాండ్ ఉంది. ఆ స్టాండ్ అసలు బాగాలేదు. ఆ స్టాండ్ క్లీన్ చేయడానికి నేను పాయింటెడ్ బ్రిజిల్ బ్రష్ యూజ్ చేస్తున్నాను. ఇదైతే మెయిన్ గా గోడల మధ్య తర్వాత టైల్స్ మధ్య మూలలాగా ఉంటాయి కదా, అందులో క్లీన్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ స్టాండ్ బిఫోర్ ఎలాగుందో మీకు చూపించాను కదా, ఇప్పుడు ఆఫ్టర్ కూడా చూడండి చాలా బాగా క్లీన్ అయ్యింది. సేమ్ అదే పాయింటెడ్ బ్రిజిల్ బ్రష్ తోనే వాష్ బేసిన్, ట్యాప్ అన్ని క్లీన్ చేశాను. ఎక్కువ శ్రమ ఏమీ లేకుండా చాలా ఈజీగా క్లీన్ అయిపోయింది. ఇవి క్లీన్ చేయడానికి ఇంతకు ముందు నాకు చాలా టైం పట్టేది, వీటితో చాలా త్వరగా క్లీన్ అయిపోయింది. ఇంక చూడండి సింక్, ఆ స్టాండ్, అద్దము తలతలాడుతున్నాయి కొత్త వాటిలాగా. మా కిచెన్ లో స్టవ్ వెనకాల టైల్స్ చూడండి ఈ విధంగా ఉన్నాయి అనమాట. రోజు రకరకాల వండుతాము, పోపులేస్తాము, ఇలా తుల్లిపోతుంటాయి, మొత్తం ఆయిల్ జిడ్డు మరకలు అనమాట. ఇవన్నీ కూడా క్లీన్ చేయడానికి నేను ఫైబర్ స్పాంజ్ బ్రష్ ని యూజ్ చేశాను. ఈ స్క్రబ్బర్ కి 3-4 గంటలు ఛార్జింగ్ పెడితే చాలు, 60 నుంచి 90 నిమిషాల వరకు యూజ్ చేసుకోవచ్చు. మా కిచెన్ టైల్స్ చూడండి చాలా బాగా క్లీన్ అయిపోయాయి. తర్వాత కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్ చేయడానికని నేను స్మాల్ బ్రిజిల్ బ్రష్ ని యూజ్ చేశాను. దీంతో మనము ఇలాగా ప్లాట్ఫామే కాకుండా సింక్ అవన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు. దీంతో చాలా అటాచ్మెంట్స్ వచ్చాయి కాబట్టి మనం చాలా రకాలుగా యూజ్ చేయొచ్చు. దీని వల్ల మన ఇంట్లో ఆడవాళ్ళకి పనులు కాస్త తేలికవుతాయి. మనం రోజు ఇల్లు తుడిచేటప్పుడు మెత్తటి పౌడర్ లాంటి డస్ట్ సోఫాల మీదకి అలాగే ఈ ఫ్రిడ్జ్ల మీదకి వెళ్తూ ఉంటుంది కదా, ఇంకా మా ఫ్రిడ్జ్ అయితే నేను క్లీన్ చేసుకోవడానికని వూల్ క్లాత్ బ్రష్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ వూల్ క్లాత్ బ్రష్ అనేది మనం ఇలా ఫ్రిడ్జ్ మీద అలాగే వుడ్ ఫర్నిచర్ మీద గట్రా దుమ్ము పడుతుంది కదా, అవన్నీ క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. మా ఫ్రిడ్జ్ ని కూడా క్లీన్ చేసేసాను. అన్ని క్లీనింగ్ లో అయిపోయిన తర్వాత ఈ అటాచ్మెంట్స్ అన్నింటినీ బాగా వాష్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవడమే. ఈ అగారో ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బర్ అనేది మనకి అమెజాన్ లో అవైలబుల్ గా ఉంది. దీని లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మా తమిళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు మా వాళ్ళు ఆడుకోవడానికి. ఎప్పుడు ఆల్బాబే మా ఇంటికి వస్తున్నాడు. 3 రోజులు 4 రోజులు అవుతుంది. ఈ రోజేమో మా వాళ్ళకి పంపించమంది ఫోన్ చేసి, వెళ్ళు ఏం కాదులే కుక్క ఏం చేయదు, వెళ్ళు. కుక్కకి చెడిచిపోయి తిరిగి వచ్చేస్తాడు మా వాడు, అంత ధైర్యవంతుడు. వెళ్ళు అదేం చేయదు, వెళ్ళురా. రోడ్లు ఫుల్ గా నీడొచ్చేసింది అనమాట, ఎండ సరిగా తగలట్లేదు. అందుకోసమనే చెట్టు కొమ్మలన్నీ కూడా మాకు వాటర్ స్టోన్ వీళ్ళకి కొట్టేస్తున్నారు. మా బావేమో మార్కెట్ కి వెళ్ళారు, మా పిల్లలేమో మా తమిళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. మా బావ చేపలు తీసుకుని వస్తారనేసి నేను ఆల్రెడీ ఇక్కడ ఉల్లిపాయలు, టమాటాలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్ గా చేసుకొని ఇదిగోండి అన్నం వార్పు ఇప్పుడే ఎత్తాను. అన్నం కూడా వండేశాను. ఇప్పుడే తెలిసిన శుభవార్త ఏంటంటే మార్కెట్ లో చేపలు ఉన్నాయి కానీ ఐస్ లో పెట్టినవి చనిపోయినవి ఉన్నాయంట, బతికినవి ఏం లేవంట. మేము ఇప్పుడు వరకు అయితే అలాగా చనిపోయినవి ఐస్ లో పెట్టినవి ఎప్పుడు తేలేదు. అందుకోసమని ఇంకా చికెన్ తీసుకుని వచ్చేస్తాను అనేసి మా బావ ఇప్పుడే ఫోన్ చేసి చెప్పడం జరిగింది. చికెన్ కర్రీ ఆల్రెడీ అన్నం వండేశాను, ఇప్పుడు బిర్యానీలు అవన్నీ చేయడం కుదరదు కాబట్టి చికెన్ కర్రీ వండేసి నార్మల్ చారు పెట్టేయాలి. నేను ఇప్పటికిప్పుడే మారిపోయింది. నేనైతే అసలు చేపలు తిని చాలా రోజులైంది. చేపల పులుసు తింటాను వండుతాను అనుకున్నా. మా వాళ్ళు కూడా చేపలు అనుకునే అన్నారు, వెళ్ళిపోయారు వాళ్ళ ఇంటికి. పర్లేదండి, మా వాళ్ళకి నాన్ వెజ్ అయితే చాలు, అది ఏదైనా పర్లేదు. నేనే చేపల చారు తింటా అనేసి అనుకున్నా. ఆల్రెడీ ఇదిగోండి చేపల చారు కోసం అనేసి ఇంత చింతపండు నానేస్తాను. ఇప్పుడు ఈ రసంకి ఇంత చింతపండు కూడా అవసరం లేదు. అన్ని ప్రిపేర్ చేసుకున్నా తప్పే, ఎట్ ప్రిపేర్ చేయకపోయినా సరే తప్పులాగే ఉంది. ఆల్రెడీ ఇండక్షన్ మీద చారు పెట్టేశాను, మిగిలిన చింతపండు రసం ఏమో ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. నేనైతే కొంచెం మజ్జిగ చేసుకున్నా, మజ్జిగ తాగుతాను, దాహం వేస్తుంది. మా బావ కొంచెం త్వరగానే వెళ్తే మార్కెట్ లో చేపలు అనేవి దొరుకుతాయి. కాకపోతే ఇప్పుడు టైం 10:30-11 అయిపోతుంది. ఇప్పుడు వెళ్ళారు, అందుకోసమనే చేపలు అయిపోయినాయి బతుకున్నవి. ఇక్కడ చారు కూడా మరిగిపోయింది. ఇంకా చారు తాలింపు పెట్టేస్తున్నా. మా బావ మాత్రం ఇంకా మార్కెట్ నుండి రాలేదు, ఏ ఏళ్ళకి వస్తారో ఏటో మరి. ఇంకా వచ్చాక చికెన్ కర్రీ వండాలి. అన్నం వండేసాను, ఇదిగోండి చారు కూడా తాలింపు పెట్టేశాను, చారు కూడా వండేశాను. ఇదిగోండి మా బావ చికెన్ తీసుకుని వచ్చేసారు అనమాట. ఇంకా చికెన్ నాకు ఇచ్చారు, ఏదో పని ఉందంట, ఇంకా బయటకు వెళ్తారంట. ఇదిగోండి కూరగాయలన్నీ తీసుకుని వచ్చారు. కొన్ని మష్రూమ్స్, పొట్లకాయలు, పాలు, పెరుగు, పచ్చిమిరపకాయలు, క్యాబేజీ, టమాటాలు, ఇవి బీరకాయలు, గోధుమ పిండి, ఉల్లిపాయలు, మెయిన్ చికెన్ అనమాట తీసుకుని వచ్చారు. ఎంత చికెన్ కేజీయా? కేజీ పావంట, కేజీ 230, ఇది కేజీ పావంట. ఈ కూరగాయలన్నీ స్పీడ్ గా ఫ్రిడ్జ్ లో సర్దేసి ఇంక నేను చికెన్ కర్రీ వండేస్తాను. పచ్చిమిరపకాయలకి 3 కిలో చిక్కేసి ఇందులోనే వేసుకుంటున్నాను. ఇందులో నాకు ఒకటి దొరికింది చూడండి, ఒకటే కాడుంది కానీ 2 పచ్చిమిరపకాయలు ట్విన్స్ భలేగా హక్ చేసుకుని ఉన్నాయి. ట్విన్స్ నువ్వుల నూనెతో వండుతున్నా చికెన్ కర్రీ, టేస్ట్ అదిరిపోవాలి. మరి ఈసారి ఈ రోజు సెలవు కదా, ఇంటి దగ్గర ఉంటారు కదా అనేసి అంటే లేట్ గా లెగిసారు, టిఫిన్ చేశారు, మార్కెట్ కి వెళ్ళిపోయారు. మార్కెట్ కి వెళ్ళి వచ్చారు, ఇప్పుడు ఏదో పని ఉందని బయటకి వెళ్ళిపోతున్నారు. ఏ కొత్తారో ఏంటో. మా పిల్లలేమో ఆ తమ్ముళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. నా వంట పని
నాకు ఇది ఎప్పటికీ తప్పదు. ఆ పని నేను చేసుకుంటున్నాను. ఈ చికెన్ కర్రీ వండడం అయిపోయిన తర్వాత మా పిల్లలకు తీసుకుని వచ్చి అప్పుడు వాళ్ళకి స్నానాలు చేపిస్తాను. చికెన్ కర్రీ ఫుల్ రెసిపీలు ఎన్నిసార్లు చూపిస్తాను చెప్పండి నేను ఎలా వండుకుంటాను ఏంటనేది. ఇంక ఈసారి అయితే ఏం చెప్పట్లేదు. చికెన్ తెస్తాను అంటే చికెన్ బిర్యానీ చేసుకునే వాళ్ళము, చేపలు అనుకున్నాం కాబట్టి నేను అన్నం వండేస్తాను. ఇదిగోండి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్ గా కొత్తిమీర వేసేస్తున్నాను. అమ్మయ్య వంట పని అయితే అయిపోయింది. టైం ఏమో ఇప్పుడు 5:12 అయింది చూడండి. అదిగోండి 5:12 అయిపోయింది. ఇంకా మా పిల్లలకి వెళ్ళి తీసుకుని వచ్చేస్తాను. ఏం చేస్తున్నారో ఏంటో వాళ్ళ ఇంట్లోనా చూడాలి వెళ్ళి. అసలు వర్షాకాలం లాగా అనిపించట్లేదు. ఇక్కడ 4-5 రోజులు అవుతుంది కదా వర్షం పడి. జోషి ఏంది ఆ చేతిలో ఏంటది? ఇచ్చేసే చోటుకి ఇచ్చేసే. టాయ్స్ మనం తీసుకుని రాకూడదు. నీకు కూడా కొందాంలే. ఇచ్చేసే. స్పైడర్ మ్యాన్ వాచ్. ఇట్స్ ఓకే. మనం కొందాంలే. చూసినవన్నీ కావాలి. చోటు తీసుకోలేదా? నువ్వేం ఆడేవమ్మా జోష్నావ్? ఇదేంటి స్నేలా? స్నేల్ కుకింగ్ చేస్తావు, తింటావా? స్నేహిలు టీవీలో చూసావా? ఆంటీ కుకింగ్ చేసిందా? అలాంటివి ఏం తినకూడదు మనం. నాన్న ఫిష్ తేలే. అమ్మా చిక్కుడుకాయ కూర వండింది. తింటావా చిక్కుడుకాయ? ఫిష్ 100 రూపీస్ అట. అన్ని పైసలు నా దగ్గర లేవు, తేలేదు. ఓకేనా? చిక్కుడుకాయ 20 రూపీస్. చిక్కుడుకాయ తీసుకొచ్చారు నాన్న. ఓకేనా? తింటావమ్మా జోస్నావు చిక్కుడుకాయ? నువ్వు మంచి అడవరా, దేనికన్నా అడ్జస్ట్ అయిపోతావు. ఈడే నీకు ఫిష్ కావాలా? రా అమ్మ ఏట వండిందో చూపిస్తుందా పద. కిచెన్ లోకి పద, అమ్మ ఏం వండిందో చూపిస్తుంది పద. తెలుసా నీకు? బిర్యానీ లేదురా, చారు అన్నం తినేయాలి. నీకు వెతుకుంటా. ఇప్పుడు వరకు అత్తాలు ఇంట్లో ఆడారు కదా, మళ్ళీ బొమ్మలు ఎందుకో? పదండి. స్నానం చేయలేదు, స్నానం చేద్దరు పద. ఫిష్ లేవమ్మా మార్కెట్ లో. ఫిష్ 100 రూపీస్. 200. మా బావ వచ్చాడో లేదో ఇంక బయట నుండి మా పిల్లలు అడిగేస్తున్నారు. మా చిన్నోడు మెయిన్ ఫిష్ తేలేదా అని. మా పెద్దోడికి ఏదైనా ఓకే, నాకు ఇది కావాలి నాకు ఇది వద్దు అని ఎక్కువేమి అడగడు. మా బావ క్యారెక్టర్, ఈడేమో నా క్యారెక్టర్. ఎల్లు ఇంకా స్నానం చేసుకుని వస్తే తిందాము. ఆకలేస్తుంది నాకేటి పిల్లలకేటి అందరికన్నా. మా బావ స్నానం చేసుకుని వచ్చే లోపల ఫస్ట్ మా పిల్లలు ఆకలి అంటున్నారు. చికెన్ కూర చూసినప్పటి నుండి మా పిల్లలకి పెట్టేస్తాను. ఫస్ట్ అన్ని ఇప్పుడే పాస్తా ఉడికాయి కదా, లేట్ గా ఈ రోజు వంట అయింది. అన్ని వేడి వేడిగా ఉన్నాయి. బాగుందా చికెన్? నచ్చిందా నీకమ్మా? మా పిల్లలకు తినిపించేశాను. అదే ప్లేట్ లో నేను కూడా తినేస్తున్నా. చికెన్ కర్రీ అయితే ఈసారి చాలా బాగా వచ్చింది. ఎప్పుడు వండినా చికెనే ఎలాగొన్నా బాగానే ఉంటది. నేను సగం అన్నం తినేసాను. మధ్యలో వచ్చి మా బావ జాయిన్ అయ్యారు. టేస్ట్ ఎలాగుంది? అందరము తినేసాము. గిన్నెలు కూడా నేను తోమేశాను. ఇంకా కాసేపు అయితే టీవీ చూస్తాము. మా బావేమో అక్కడ వీడియో ఎడిటింగ్ చేస్తున్నారు కింద. మా వాళ్ళు కాసేపు టీవీ చూసారు. టీవీ బోర్ కొట్టేసిందంట. ఇంకా టెంపుల్ రన్ గేమ్ ఆడుతున్నారు ఐప్యాడ్ లో. మా బావేమో ఇక్కడ ల్యాప్టాప్ చూసి అలసిపోనరట. మా బావ ఇంక ఫోన్ చూసుకుంటున్నారు. జోషి తీసుకో, తమ్ముడు కొట్టి ఇవ్వు. జోషి ఇంకా పక్కన పెట్టు. బాగుందా? డైరీ మిల్క్ తింటున్నారా? తినండి. మాధవి నాకు కొంచెం కాఫీ పెట్టవా? టైపింగ్ చేస్తారా? అక్కడ వెళ్ళి ఆడుకోండి. ఓకే ఓకే. మళ్ళీ అత్తల ఇంటికి వెళ్ళని పాప వచ్చింది, వెళ్ళిపోవాలి ఇంటికి. ఓకే. ఏమి అల్లము యాలకులు వేసి చేస్తే టీ కూడా బాగుంటది. టీ నువ్వు తాగుతావమ్మా? చదువులు సాములు లేకుండా ఇలా తిరుక్కొని రండ్రా అంటే మీ ఇష్టము. తిరుక్కొని వచ్చేస్తారే. మా తమిళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వీళ్ళ క్లాస్మేట్స్ అనమాట, తమిళోళ్ళు. ఒక పాప ఒక బాబు కూడా వచ్చారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకుంటారా అనేసి అంటున్నాను. అందుకే వాళ్ళ ఇంటికే బయలుదేరిపోయారు. వెళ్ళండి, వాళ్ళ ఇంట్లో ఉంది శాలిని పాప లెటర్ను. ఇంట్లోకి వెళ్ళండి. మా వాళ్ళు అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంక నేను మా బావకేమో కాఫీ పెట్టాలి. పాలు మరగబెట్టేసి మా బావకి కాఫీ కలిపేశాను. మా బావకి ఇచ్చేయడమే. బావ గారు కాఫీ. వాళ్ళ ఇంటికి వెళ్ళారుగా. ఇంట్లో ఆడుకోవట్లా, బయట ఆడుకుంటున్నారు చూడు. అచ్చా చూస్తాను. ఇక్కడ ఆడుకుంటున్నారమ్మా చోటుతో ప్లే చేయి. ఆడుకోవడానికి అని బయటకు వెళ్ళారా? కాసేపు అయ్యిందో లేదా చిన్న చినుకులు స్టార్ట్ అయిపోయి. ఇంకా వాళ్ళ అత్తేమో బారిష్ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోండి అన్నారట. ఆ చోటు ఏమో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. మా పిల్లలేమో ఇంటికి వచ్చేసారు. చెప్పమ్మా. ఏటమ్మా రా అమ్మా. ఏటమ్మా చెప్పు. బంక్ బెడ్ అంతే అంతే. 2 బెడ్స్ ఉంటాయి, పైన ఒకటి కింద. హాస్టల్లో లాగా. అర్థమైంది. మళ్ళీ నాకు అర్థమైంది.
అర్థమైంది. అమ్మ నాన్న ఆ బెడ్రూమ్ లో పడుకుంటే నువ్వు అన్నయ్య బంక్ బెడ్ లో పడుకుంటారు అంతేనా? ఎన్ని బెక్కలెట్టావురా నాయన. చిన్న మామ వచ్చింది మన ఇంట్లోకి చూడు. అదిగో మామ వచ్చింది. దాన్ని ఏమంటారు? రాకలి బండి. రెడ్ గా ఉందా? ఆ బ్లాక్ మామ్ వేరు, ఈ రెడ్ మామ్ వేరు. ఆ బ్లాక్ మామ్ కి ఉప్పు జీర అంటారు. చూడు అది సీపురు కట్ట మీదకి ఎక్కట్లేదు. నేను వాళ్ళకి ఏంటన్నా అన్నానా? ఇది చీపురు మీదకి ఎక్కిన తర్వాత వాళ్ళు ఎందుకు అలగవుతారు అన్నా? ఎంత పిరికోళ్ళు. బయట చినుకులు అయితే పడుతున్నాయి. మరి తమలో అప్పుడు ఊరికి పంపించిందా ఏటి ఇంటికి? ఎవరది? అమ్మ నాన్న పెళ్ళే. నేనేం రైడ్ చేస్తున్నానా? అది బగ్గీలో అమ్మకి నాన్నకి ఊరేగించారు. బయట వర్షం ఇంకా పడుతుంది. ఏట వండాలి రాత్రికి? చికెన్ కూర ఉంది, చపాతీ అయితే. ఫిట్ కిట్ లిట్. ఇంకా బయట వర్షం పడుతుంది. బయట ఎలాగో ఇంకా ఆడలేరు, సైకిల్ కూడా తొక్కలేరు కాబట్టి వీళ్ళకైతే ఈరోజు హోంవర్క్ లేమి ఇవ్వలేదు, కానీ కొన్ని అయితే చదివిస్తున్నాను. రేపు అడుగుతారంట క్లాస్ రూమ్ లో. నైట్ కి చపాతీలు, ఆల్రెడీ మధ్యాహ్నం చికెన్ కూర ఉంది. మాకు అవసరమైనప్పుడు డైటింగ్ చేసేస్తాము, లేదు తినాలనిపిస్తేనేమో ఫుల్ గా తినేస్తాము. అమ్మ చపాతీ పిండి రెడీ చేస్తుంది. చపాతీ ముద్ద రెడీ చేస్తుంది. చపాతీలు చేస్తుంది అమ్మ నైట్ కి. నువ్వు తింటావా? నీకు ఎన్ని కావాలి చపాతీలు? నువ్వు సెల్ఫ్ గా తిందువా? సెల్ఫ్ గా చపాతీ చెయ్యొద్దు. అమ్మకి ఇవన్నీ ఎత్తుకునే సర్దుకునే ఓపిక లేదు ఇప్పుడు. చపాతీలు చేసేస్తున్నా. మరెందుకు? వాతావరణం చల్లబడిపోయింది కదా. వేడి చపాతీలు, మధ్యాహ్నం కూర తినేస్తాము. మళ్ళీ రేపు తెల్లారితే మా బాబుకి మార్నింగ్ ఈవినింగ్ డ్యూటీ ఉంది, మా పిల్లలకి స్కూల్ ఉంది. నాకు ఇంట్లో పనులు ఎలాగో తప్పవు. పులకకి చపాతీకి తేడా ఏంటి నాకు అర్థం కాదు. మా బాబేమో నీకు పులకలు చేయడం చేత కాదు కదా అంటున్నాడు. అంటే నూనె లేకుండా కాల్చేస్తే అది పులక అయిపోద్దా? అదేమో నాకు ఆ పులకలు తినబుద్ది అయితే నూనె తగిలితేనే కొంచెం తినబుద్ది అవుతుంది చపాతీ. మా నలుగురికి సరిపడా చపాతీలన్నీ చేసేసాను. మధ్యాహ్నం చికెన్ కర్రీ, ఇప్పుడు నైట్ డిన్నర్ ఇదనమాట. మా పిల్లలకు తినిపిస్తూ నేను కూడా తినేస్తున్నాను. వీళ్ళైతే సెల్ఫ్ నేను మటుకు నేనే తింటాను అని అంటున్నారు, కానీ ఈ దుమ్ములు తీసుకుని చికెన్ తినలేరు కాబట్టి నేనే పెట్టేస్తున్నా. రోటీలు చికెన్ కర్రీ తినేసాము. ఇంకా మా పిల్లలు అయితే టీవీ చూసుకుంటున్నారు. కాసేపు అయిపోతే కొంచెం అన్నం పెడతాను, ఆ తర్వాత కాసేపు అయితే పాలు ఇస్తాను. మా పిల్లలకు ఆల్రెడీ అన్నం తినిపించేసాను. ఇంక ఇదిగోండి పాలు ఇచ్చేస్తున్నా, తాగేయండి. తాగేసాక తెచ్చి కిచెన్ లోకి ఇచ్చేసే. ఓకే అమ్మ, గిన్నెలో ఉన్నాయి తామాలి. నేను మరీ అంత వేడిగా తాగలేను, అంత వేడిగా ఏం చేయలేదు అమ్మ. ఉఫ్ ఊదుకొని తాగేసే. మా పిల్లలు పాలు తాగేశారు, గిన్నెలన్నీ తోమేశాను. నా పని కూడా వంటగదిలో అయిపోయింది. ఇంక పడుకుందామా? నువ్వు బావా వీడియో ఎడిటింగ్ చేస్తావా, పడుకుంటావా? నిద్ర వచ్చేస్తుందా? చెప్పాట అడుగుతుండ చిన్నడు. ఇంకా అందరం పడుకుపోతాము. ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో నచ్చితే ఏం చెయ్యాలి? ఓకే, ఇంకా మా పిల్లలు చెప్పారు కదా, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి, కామెంట్ కూడా చేయండి. ఇది ఈ రోజు వీడియో. బాయ్ బాయ్, గుడ్ నైట్.